ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమ యోగః. శ్రీభగవాన్ ఉవాచ అనాశ్రితాః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చ క్రియాః. 1వ శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు. యం సన్యాసమితి ప్రాహో యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. 2వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. ఏలనన సంకల్ప త్యాగము చేయని వాడెవ్వడును యోగి కాడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 3వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్య నుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. 4వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తుడుగాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధారే ధాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవారిపురాత్మనః. 5వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. 6వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తమకు తామే మిత్రుడు. అట్లు జయింపని వాడు తమకు తామే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు గాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానవమానయోః. 7వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానవమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానందగణ పరమాత్మ
చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. 8వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియములను పూర్తిగా వశపరుచుకొనిన వాడై యుండును. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 9వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగిన వారియందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహాః. 10వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, భోగ సామగ్రిని పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమాత్మనః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. 15వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠయైన శాంతిని పొందును. నత్యశ్నత్తస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. 16వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. అర్జున, అతిగా భుజించు వానికిని, ఏ మాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ మేల్కొనియుండు వానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మాసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. 17వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. ఆహార విహారాదులయందు, కర్మాచరణములయందును, జాగ్రస్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. యథా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. 18వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. యదా దీపో నివాసస్థో
नेङ्गते शोपमास्मथा योगिनो यतचिత్తస్య యుంజతో యోగమాత్మనః. 19వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. యత్రోపరమతే చిత్తం విరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మాని తుష్యతి. 20వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవంతుని సాక్షాత్కరింపజేసుకొని ఆ సచ్చిదానందగణ పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. సుఖమాత్యాంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతే తత్వతః. 21వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికాం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. 22వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభములను కూడా దానికంటే అధికమైన దానినిగా తలంచడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. 23వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విన్న చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్వా సర్వనశేషతః మనసైవేంద్రియాగ్రామం వినియమ్య సమంతతః. 24వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. 25వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయములను ఏ మాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చాంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్
ఆత్మన్యేవ వశం నయేత్. 26వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. 27వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానందఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. 28వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చును. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శనః. 29వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగా భావించును, చూచును. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్మాహం న ప్రణశ్యామి నచ మే న ప్రణశ్యతి. 30వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూత స్థితం యో మాం భజంతే కత్వమాస్థితాః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. 31వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతములయందును ఆత్మరూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడనైన నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారములయందును ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. 32వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. ఓ అర్జున, సర్వ ప్రాణులను తమ వలె తమతో సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమానముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును అయిన యోగి
పరమశ్రేష్ఠుడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. 34వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, బాగుగా మదించు స్వభావము గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దీనిని నిగ్రహించుట గాలిని ఆపుటను వలె మిక్కిలి దుష్కరమని భావింతును. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 35వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. అసంశయాత్మనా యోగో దుష్ప్రభ ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతథా శక్నో వాప్తుముపాయతః. 36వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. మనస్సును వశమునందుంచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమేనని నా అభిప్రాయము. అర్జున ఉవాచ ఆయతి హి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. 37వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధారములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణముగా అవసాన దశలో మనస్సు చలించి యోగసిద్ధిని, భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించినచో సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భవ విభ్రష్టాః చిన్నభ్రమీవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపథి. 38వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. హే మహాబాహో, అతడు యోగ భ్రష్టుడు, భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారి పడినవాడై, ఆశ్రయరహితుడై, ఆలంబనము లేనివాడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గదా. ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య చేతసః త్వధన్యః సంశయస్య చేత్తానా హ్యుపపద్యతే. 39వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి శక్యము కాదు. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. 40వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలనన నాయన,
ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవ్వడును దుర్గతి పాలుగాడు. ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభి జాయతే. 41వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. 42వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య ఊర్ధ్వలోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబములలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. 43వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. అచట యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటేను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సాహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. 44వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాధ్యాతమానస్తు యోగి సంశుద్ధకిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. 45వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదిని పొందును. ప్రయత్నాధ్యాతమానస్తు యోగి సంశుద్ధకిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. 45వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును. తపస్వీభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. 46వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. యోగి తపస్సుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు,
సకామ కర్మలను ఆచరించు వారి కంటేను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగీనామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ లభతే యో మాం సమేయుక్త తమో మతః. 47వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము. యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయంతే లగ్నమునర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సదితి. శ్రీమద్భాగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు.